నేను నోవా కాలేజ్లో ఫార్మాడీ 6th ఇయర్ చదువుతున్నాను. నాకు వైవా ఉంది. నేను 4th ఇయర్ 70,000 అమౌంట్ మొత్తం పే చేశాను. నా వైవా ఆఫ్ చేస్తున్నారు. ఏంటి అని రీజన్ అడిగితే ఆ 70,000 మా కాలేజ్వి కాదన్నారు. ఆ కాలేజ్లో రిసిప్ట్స్ ఉన్నాయి, విత్ స్టాంప్ కూడా ఉంది, అవి మావి కాదంటున్నారు. ఏంటని గట్టిగా ప్రశ్నిస్తే మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి అంటున్నారు. మేము ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఆశ్రయించాము. కాబట్టి మీడియా వాళ్ళని కూడా మేము ఆశ్రయిస్తున్నాను. నా సమస్య పరిష్కరించాల్సిందిగా JNTK యూనివర్సిటీ వాళ్ళని, జిల్లా కలెక్టర్ అధికారిని మేము కోరుచున్నాము. వెంకట్ సాయి, నేను ఎన్టీఆర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను నోవా కాలేజ్లో ఫార్మాడీ PB స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. నాకు కోర్స్ 3 years, నాకు డైరెక్ట్ 4th ఇయర్ ఇస్తారు. నేను 4th ఇయర్లో 70,000 అమౌంట్ పే చేశాను. కాలేజ్ వాళ్ళు నాకు రిసిప్ట్ ఇచ్చారు, విత్ స్టాంప్ ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ 6th ఇయర్ నాకు వైవా జరుగుతుంది. అవి మీరు మాకు కట్టలేదు, స్లిప్స్ ఏం అవి కాదని చెప్పి అని అంటున్నారు. నన్ను వైవా కాపుతున్నారు. ఆల్రెడీ నేను 2 months నుంచి తిరుగుతాను, 10 days నుంచి కంటిన్యూగా తిరుగుతున్నా, ఎవరూ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాలేజ్ యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఈ ఇయర్ వైవా ఆగితే నాకు 1 year వేస్ట్ అయిపోతుంది. దయచేసి ఇది యూనివర్సిటీ వాళ్ళు, JNTK యూనివర్సిటీ వాళ్ళు, అలాగే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాను. ఇవి నా రిసెప్ట్స్. నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ జూపూడి ఇబ్రహీంపట్నం క్యాంపస్లో ఫార్మడీ 6th ఇయర్ చదువుతున్నాను. నేను వచ్చేసి కాలేజ్కి టోటల్ ఫీజు పే చేసిన తర్వాత కూడా ఒక ఫేస్ నీది వచ్చేసి కరెక్ట్గా పేమెంట్ లేదు అని చెప్పేసి మా ప్రిన్సిపల్ సారు నా వైవాని ఆపడం జరిగింది. ఇవాళ లాస్ట్ డేట్ వైవా ఉన్నా కానీ డిలే చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేసి కోవిడ్ టైం సార్ అది. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మా పాత ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఇచ్చిన నెంబర్కి నేను పేమెంట్ చేశాను. ఆయన వచ్చేసి హ్యాండ్ క్యాష్ పే చేశాను నేను అని చెప్పేసి చెప్పారు నాకు కాల్లో. అది కాల్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఇది ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమీ మాకు పే చేయలేదు, ఏం టాలీ రిసిప్ట్స్ లేవని చెప్పేసి మీరు మళ్ళీ రీపే చేయాలి అని చెప్పి ఇప్పుడు దాకా నా వైవా జరగకుండా డిలే చేశారు, ఆపేస్తున్నారు. 1 year నాకు వేస్ట్ అయిపోతుంది సార్ ఇలా డిలే చేయడంతో. గవర్నమెంట్ నేను స్కాలర్షిప్ హోల్డర్ని సార్. గవర్నమెంట్ నుంచి ఏదైతే మాకు నిధులు విడుదల అవ్వలేదో అవి కూడా పే చేయమని చెప్పేసి ఇప్పటిదాకా వైవాన్ని డిలే చేసి ఇప్పుడు లాస్ట్లో ఈ ఒక్క ఫీ రిసిప్ట్ వల్ల మళ్ళీ నన్ను డిలే ఆపేస్తున్నాడు సార్ నా వైవాన్ని. ఈ ప్రాబ్లం మీద నేను వచ్చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళని, JNTK వాళ్ళని, కలెక్టర్ గారిని ఈ ప్రాబ్లం మీద నాకు సొల్యూషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఫేస్ వచ్చేసి సార్కి అక్కడ ఉన్న సార్కి ప్రిన్సిపల్ సార్ పర్మిషన్తో ఒకసారి ఆయన ఇచ్చిన కాంటాక్ట్కి వినోద్ సార్ అని ఒక సార్కి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఎగ్జామినేషన్స్ టైంలో కోవిడ్ టైంలో ఉన్నాం కాబట్టి ప్రిన్సిపల్ సార్కి నేను యూనివర్సిటీ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 2 పే చేశాను. అయినా కానీ వీళ్ళు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు ప్లస్ వినోద్ సార్కి కట్టిన 70,000 ఫీజు 2 టాలీస్ లేవు అని చెప్తున్నారు. నన్ను అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కూడా అటెండ్ చేయించారు. ఇప్పుడు దాకా నేను ఫైనల్ ఇయర్ దాకా కూడా వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు ఈ పాయింట్ మీద నన్ను వచ్చేసి వైవా కండక్ట్ చేయకుండా నా స్టడీస్ డిలే చేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్లిప్స్ నేను పెట్టాను. ఈ స్లిప్స్ కాలేజ్ యాజమాన్యం ఇవి మావి కాదు అని అంటున్నారు. వాళ్ళ స్టాంప్ కూడా ఇందులో ఉంది. కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ప్రిన్సిపల్ సార్కి పంపించాను. యూనివర్సిటీ ఫీజు కట్టాను. మా ప్రిన్సిపల్ సార్ని అప్పుడున్న ప్రిన్సిపల్ సార్కి కట్టాను. ఇది కూడా నాకు వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. ఇది 70,000 కూడా వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. మళ్ళీ రీపే చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. దీని మీద హెల్ప్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళని, కలెక్టర్ గారిని, JNTK వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే